హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. భగవాన్ ఉవాచ. మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు. ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము. మానవుని యందు గల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి యొక్క అరిషడ్వర్గములకు లోనై దైవ ప్రసాదములైనటువంటి మతిని, గతిని, స్థితిని, సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకొనక దుస్సంస్కారముల చేత వివేక భ్రష్టుడై పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే. ఇది పశు సంపత్తి. అట్లు కాక తన మనస్సును, తన కాయమును, తన కర్మను, తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి ఇంతియే కాక సాధనలు సలుపుచు తన యొక్క నిష్ఠాగరిష్టాలను సక్రమమైన మార్గంలోకి అనుభవిస్తూ పురాణవాదాత్వమైనటువంటి కర్మలను ఆచరిస్తూ దైవాన్ని పొంది దివ్యత్వములో తన యొక్క జీవితమును అంకితం కావించడము. ఈ విధమైనటువంటి రెండు శక్తుల యందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరిచిపోయి తన యొక్క దానవత్వాన్ని, పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.